గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్‌లో పనిచేస్తున్నటువంటి ఒక ప్రభుత్వ రంగ సంస్థలో 10వ తరగతి 10థ్ క్లాస్ అర్హతతో పర్మనెంట్ గ్రూప్ సి ఉద్యోగాలకి ఒక కొత్త నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇందులో ఏంటంటే మనకి అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఎగ్జామినేషన్ కోసం హాల్ టికెట్ మనకి వచ్చింది అంటే 90% జాబ్ అయితే వచ్చినట్టేని. కాంపిటీషన్ అయితే చాలా చాలా తక్కువ ఉంటుంది. ఫీజ్ అయితే లేదు. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ అందరూ అప్లై చేసుకోవచ్చు. సాలరీ యావరేజ్‌గా రూ. 40,000 పైగా ఉంటుంది. సో, ఈ జాబ్ నోటిఫికేషన్‌కి సంబంధించి అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, అప్డేట్ చేయాలి, సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అంతేకాకుండా మన ఛానల్‌లో ఉండే వీడియోస్ అన్నీ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కంపల్సరీగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అప్లికేషన్ ప్రొసీజర్ గురించి చూద్దాం. సో, ఇది మనకి ఫిజికల్ అప్లికేషన్ ఫామ్ అనమాట. ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ఈ పేజ్‌ని మీరు ప్రింట్ తీసుకోవాలి, ఈ అప్లికేషన్ ఫామ్‌ని. సో, దీన్ని మనం నింపేసి దీంతో పాటు మన సర్టిఫికేట్స్ కూడా యాడ్ చేసి పంపించాలి. సో, అప్లికేషన్‌లో మనకిక్కడ ఎలా ఉంటుందో చూడండి. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్. సో, ఈ నోటిఫికేషన్‌లో మనకి వేరియస్ కేటగిరీస్‌లోని జాబ్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ జాబ్‌కైతే అప్లై చేస్తారో ఆ పోస్ట్ నేమ్‌ని ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ రీసెంట్ కలర్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోని ఇక్కడ అంటించాలి. తర్వాత మీ నేము, పోస్ట్ అప్లైడ్ ఫర్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్స్ నేమ్, పర్మనెంట్ అడ్రస్, కరస్పాండెన్స్ అడ్రస్. సో, అడ్రసెస్ అయితే కరెక్ట్‌గా రాయండి. ఎందుకంటే మనకి హాల్ టికెట్ అనేది ఆ అడ్రస్‌కి పోస్ట్ ద్వారానే వస్తుంది. నెక్స్ట్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను. సో, మనకి 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్‌తో ఉన్నప్పటికీ మీరు ఫర్దర్‌గా ఇంటర్, డిగ్రీ చేసినవి గానీ ఏవైనా ఉంటే ఆ క్వాలిఫికేషన్స్ కూడా ఇక్కడ మీరు ఫిల్ చేసి పాస్ ఆఫ్ ఇయరింగ్, ఏ ఇయర్‌లో పాస్ అయ్యారు, పర్సెంటేజ్ ఆఫ్ మార్క్సు, ఏ బోర్డ్ నుండి పాస్ అయ్యారనేది కూడా మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. తర్వాత జెండరు, నేషనాలిటీ, ఒకవేళ మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ గట్టా అయితే యెస్ ఆర్ నో. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ బిలాంగ్ అయితే మీ క్యాస్టు, వెదర్ యువర్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్, ఆల్రెడీ మీరు ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్‌లో పనిచేస్తే దానికి సంబంధించి యెస్ ఆర్ నో, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడీ. సో, ఇలా మనం ఫిల్ చేయాలి. నెక్స్ట్ మనకిక్కడ మన లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అనేది వెయ్యాలనమాట. సో, అలా వేసిన తర్వాత ఇక్కడ మన సిగ్నేచరు, డేటు, ప్లేసు అనేవి ఇక్కడ మెన్షన్ చేయాలి. సో, ఇంతే అప్లికేషన్ ఫాము. సో, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మనకి ఒక వ్యాలిడ్ ఫోటో ఐడీ ప్రూఫ్, అంటే ఆధార్ గానీ, పాన్ గానీ, ఓటర్ ఐడీ గానీ, పాస్‌పోర్ట్ గానీ ఉంటే వాటి జెరాక్సు, ఆ తర్వాత 10థ్ క్లాసు మార్క్ షీట్ సర్టిఫికేటు, ఒకవేళ 12థ్ గానీ, డిగ్రీ గానీ, పీజీ, డిప్లొమా గానీ ఏవైనా చేసినట్లయినా ఆ మార్క్ షీట్ సర్టిఫికేట్సు, లేటెస్ట్ కేటగిరీ సర్టిఫికేట్, అంటే రీసెంట్‌గా తీసుకున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సర్టిఫికేట్ ఒకవేళ మీరు దానికి అప్లై చేసుకుంటే. నెక్స్ట్ మనకి ఎన్ఓసీ ఫ్రమ్ ద ఎంప్లాయీస్ ఆఫ్ ప్రెజెంట్ సర్వింగ్ ఇన్ ఎనీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఒకవేళ మీరు ఆల్రెడీ ఏదైనా గవర్నమెంట్ ఆర్గనైజేషన్‌లో పని చేస్తున్నట్లయితే అక్కడి నుంచి మనకు ఒక ఎన్ఓసీని కూడా తీసుకోవాలి. వీటితో పాటు 2 కలర్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోసు తీసుకోవాలి. వీటన్నింటిని కలిపి మనం ఒక ఎన్వలప్‌లో పెట్టి మనకి ఇక్కడున్న ఒక అడ్రస్ ఉంటది చూడండి. ఈ అడ్రస్‌కి పంపించాలనమాట. సో, ఈ అడ్రస్‌కి మనం ఎలా పంపించాలంటే ఆర్డినరీ పోస్ట్‌లోని 45 డేస్‌లోగా రీచ్ అవ్వాలి. సో, మనకు ఎగ్జాంపుల్ శాంపుల్‌గా ఎన్వలప్ అనేది ఇలా ఉంటుందనమాట. సో, ఈ టాప్‌లో మీరేంటంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టోర్ కీపర్ 2, ఒకవేళ ఇది కాకపోతే ఇంకేదైనా పోస్ట్‌కి అయితే ఆ పోస్ట్ నేమ్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ కేటగిరీ కూడా ఇక్కడే రాయాలి. తర్వాత ఇక్కడ అడ్రస్ ఆల్రెడీ ఇది ఇచ్చారు. సో, ఈ అడ్రస్‌ని ఫిల్ చేసి ఇక్కడ మన ఫ్రమ్ అడ్రస్ కూడా నింపేసి మనం దీన్ని పోస్ట్ ద్వారా పంపించాలనమాట. ఇప్పుడు నెక్స్ట్ మోడ్ ఆఫ్ సెలక్షన్, మనం అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత సెలక్షన్ ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. అది ఎలా ఉంటుందంటే ఫస్ట్ స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్స్, అంటే మనం పంపించినటువంటి అప్లికేషన్‌లోని అవసరమైన డాక్యుమెంట్స్ ఉన్నాయా, మనం క్వాలిఫై అవుతామా లేదా అన్నీ చెక్ చేస్తారనమాట. ఆ తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో, ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో మన ఎగ్జామినేషన్ సర్టిఫికేట్స్, మార్క్స్ అన్నీ చూస్తారు. ఇది చూసిన తర్వాత మనకి షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. తర్వాత బయోమెట్రిక్ డేటా క్యాప్చరింగ్ అండ్ వెరిఫికేషన్. సో, మన ఆధార్ సెంటర్‌లో ఉండేటువంటి బయోమెట్రిక్ చెకింగ్ ఉంటది కదా! ఆ టైప్‌లో మన బయోమెట్రిక్ డేటాను మొత్తం వెరిఫికేషన్ చేస్తారు. సో, ఈ విధంగా అన్నీ చేసిన తర్వాత మనకి హాల్ టికెట్ అనేది పంపిస్తారనమాట ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం కోసం. ఎగ్జామినేషన్‌లో పాస్ అయినట్లయితే మనకి జాబ్ వచ్చినట్టే. ఆల్మోస్ట్ మనకి హాల్ టికెట్ వచ్చింది అంటే అక్కడే మనం 70% సెలెక్ట్ అయినట్టు. జస్ట్ ఎగ్జామినేషన్ పాస్ అయిపోతే మనకి జాబ్ అనేది వస్తుంది. సో, ఇప్పుడు మనకి వేకెన్సీస్ ఏమేమి ఉన్నాయి అనేది మొత్తం చూద్దాం. టోటల్‌గా మనకి 5 ఆర్ 6 కేటగిరీస్‌లో వేకెన్సీస్ ఉన్నాయి. ఒక్కొక్కటిగా ఇప్పుడు చెప్తాను చూడండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి స్టోర్ కీపర్ గ్రేడ్ 2 అనేది ఉంది. సో, ఇది మనకి జనరల్ సెంట్రల్ సర్వీసు, గ్రూప్ సి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్ పోస్ట్ అనమాట. పే లెవెల్ 2 ప్రకారం మనకి సాలరీ అనేది వస్తుంది. అంటే మనకి 30,000 పైన అనేది ఉంటుందన్నమాట సాలరీ. సో, ఇందులో మనకి ఎస్టీ కేటగిరీకి పోస్ట్ అనేది ఇచ్చారు. మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఏంటంటే ఇంటర్మీడియేట్ పాస్ అయితే సరిపోతుంది. ఇంకా దీంతో పాటు 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలనమాట. స్టోర్స్‌ని హ్యాండ్లింగ్ చేయడం, ఆర్గనైజింగ్ చేయడం లాంటి వాటిపైన ఉండాలి.
అది మన స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్‌లోనైనా, పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్‌లో అయినా ఎందులోనైనా మనకి 1 ఇయర్ పాటు ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఈ స్టోర్ కీపర్ పోస్ట్‌కి మనం ఎలిజిబుల్ అవుతామనమాట. ఎందుకంటే ఇవన్నీ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ కాబట్టి కంపల్సరీగా ఎక్స్‌పీరియన్స్ అనేది అడుగుతారు. ఏజ్ విషయానికొస్తే 18-25 ఇయర్స్ ఉండే వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. సో, ఇది ఎస్టీ కేటగిరీకి సంబంధించింది కాబట్టి మనకి 30 ఇయర్స్ వరకు ఉండే వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చనమాట ఈ పోస్ట్‌కి. నెక్స్ట్ మనకి ఇంజిన్ డ్రైవర్ అనమాట. సో, ఇది కూడా మనకి గ్రూప్ సి పోస్టేనే. ఇది లెవెల్ 4 ప్రకారం సాలరీ వస్తుంది. 40,000 పైనే ఉంటుంది సాలరీ. సో, మనకి ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్టీ కేటగిరీస్‌కి పోస్టులయితే ఉన్నాయి. సో, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ చూసుకుంటే మనం 10థ్ క్లాస్ పాస్ అయిపోయి ఉండాలనమాట. దీంతో పాటు మనకి రికగ్నైజ్డ్ గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ నుండి ఇంజిన్ డ్రైవర్ చేసినట్లు సర్టిఫికేట్ అనేది కావాలనమాట. తర్వాత 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ గూడా ఉండాలి. సారంగ్ అనే వెసల్ ఆఫ్ ఓవర్ 400 బోటు హార్స్ పవర్ అనమాట. సో, ఇందులో మనకి ఎక్స్‌పీరియన్స్ 2 ఇయర్స్ అయితే ఉండాలి. దీనికి కూడా ఏజ్ 18-30 ఇయర్స్ వరకు ఇచ్చారనమాట. అదే ఓబీసీ అయితే 33 ఇయర్స్ అవుతుంది. ఇంకా ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి 35 ఇయర్స్ వరకు రిలాక్సేషన్ ఉంది. నెక్స్ట్ పోస్ట్ మనకి లాస్కర్ పోస్ట్ గ్రూప్ సి పోస్టే. మనకి అన్‌రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్‌కి పోస్టులు ఇచ్చారు. 10థ్ క్లాస్ పాస్ అవ్వాలి. బోట్ సర్వీసింగ్‌లో 3 ఇయర్స్ పాటు ఎక్స్‌పీరియన్స్ కూడా ఉండాలి. నెక్స్ట్ దీనికి కూడా 18-30 ఇయర్స్ మధ్యలో ఉండేవారు అందరూ అప్లై చేసుకోవచ్చు. తర్వాత సివిలియన్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ అనమాట. ఇది కూడా గ్రూప్ సి కేటగిరీకి సంబంధించిన జాబే. పే లెవెల్ 2 ప్రకారం సాలరీ వస్తుంది. ఓపెన్ కేటగిరీ, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్ 3 కేటగిరీస్‌కి పోస్టులున్నాయి. క్వాలిఫికేషన్ విషయానికొస్తే 10థ్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. ఆ తర్వాత వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలనమాట. హెవీ అండ్ లైట్ మోటార్ వెహికల్స్‌కి సంబంధించి 2 సంవత్సరాలు డ్రైవింగ్ మీద ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం, మనకి మోటార్ వెహికల్ మెకానిజం పైన కూడా అవగాహన ఉండాలనమాట. సో, ఏదైనా డిఫెక్టివ్‌గా ఉంటే దాన్ని రిపేర్ చేయడం లాంటి చిన్న చిన్న మైనర్ రిపేర్స్ ఇయన్నీ చేయగలగాలి. ఏజ్ విషయానికొస్తే 18-27 ఇయర్స్. నెక్స్ట్ జీవో గెస్ట్ అండ్ ఆపరేటర్ అండ్ ప్యూన్ పోస్టులనమాట. సో, మనకి అన్‌రిజర్వ్డ్‌కి అయితే 3 పోస్టులు, ఈడబ్ల్యూఎస్‌కి ఒక పోస్ట్ ఉంది. సో, ఇందులో కూడా క్వాలిఫికేషన్ 10థ్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. కాకపోతే ఆఫీస్ అటెండెంట్‌గా 2 ఇయర్స్ పాటు ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలి. ఏజ్ విషయానికొస్తే 18-27 ఇయర్స్ మధ్యలో ఉండాలనమాట. నెక్స్ట్ వెల్డర్ సెమీ స్కిల్డ్ అంటే ఫుల్ స్కిల్ కాకపోయినా మీడియం వర్క్ వచ్చి ఉండాలనమాట. ఇది పే లెవెల్ 1 ప్రకారం సాలరీ అనేది ఉంటుంది. 25,000 పైన ఉంటుందన్నమాట సాలరీ. ఇది మనకి ఎస్సీ కేటగిరీకి పోస్ట్ ఇచ్చారు. 10థ్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. 3 ఇయర్స్ పాటు ఈ వెల్డింగ్ ట్రేడ్‌లోని ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలనమాట. సో, ఇది మనకి టోటల్‌గా రిలీజ్ అయినటువంటి పోస్టులు. సో, ఈ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్‌లో ఉన్నటువంటి ఇండియన్ కోస్ట్ గార్డ్ రీజనల్ ఆఫీస్‌లోని ఈ నోటిఫికేషన్ అనేది పడ్డదనమాట. మనకి అప్లికేషన్స్ అనేవి 15 నవంబర్ 2025 నుండి ఓపెన్‌లో ఉన్నాయి. ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోయింది. లాస్ట్ డేట్ ఏంచి మనకి డిసెంబర్ 29 అనమాట. సో, చాలా టైం ఉంది. ఈలోపే మనం ఆర్డినరీ పోస్ట్ ద్వారా పంపించాలి కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే రియాక్ట్ అయ్యి మీరు అప్లికేషన్స్ పెట్టుకోండి. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడి నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మన ఛానల్‌లో డైలీ జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ ఉంటాయి. సో, మీరు గనుక ఒక జాబ్ కోసం ఎదురు చూస్తున్నవారైతే కంపల్సరీగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. సో, రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్‌లో మీకు ఏది సెట్ అవుతదో తెలీదు కదా! ఒక్కొక్కసారి మనకు మంచి జాబ్స్ పడినా మనం మిస్ అవుతూ ఉంటాము. సో, అలా మిస్ అవ్వకూడదంటే మీరు బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా అవసరం అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.